ఉపాధ్యాయుడిగా ఎందరికో మార్గదర్శకులుగా నిలిచి వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి శిష్యులందరూ వివిధ రంగాలలో ఎంతో ఉన్నతులుగా ప్రముఖులుగా ఎదిగారు. వారిని తీర్చిదిద్దడం అన్నది వారి పుస్తకావిష్కరణ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అక్షర సాగరం అన్న పేరు వింటేనే ఒక కొత్తదనం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఎవరు కాదనలేని సత్యం. ఎందుకంటే ఆస్తి దండించిన, దయ చూసిన, దండం పెట్టించుకోగలిగే ఏ రక్త సంబంధం లేని బంధం ఏదైనా ఉంది అంటే అది ఒక ఉపాధ్యాయుడికే సొంతం కాదంటారా? మరి అంతటి సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న సరస్వతికి మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మరి విశ్రాంత ఉపాధ్యాయులు అంటే ఈ అక్షర సాగరాన్ని ఈతటంలో ఎక్కువ శ్రమ పడ్డారు అని అనిపిస్తుంది. వారి జీవిత మల్లికార్జున రెడ్డి గారిని కోరుతున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కాకుండా వైఎస్ఆర్ జిల్లాలో మల్లారెడ్డి సార్ తెలియనటువంటి వారు మనకు కనిపించారు. ఎందుకంటే ఆయన పరిచయం లేనటువంటి వ్యక్తి నాకు తెలిసి జిల్లాలో ఉన్నాడు. ఎందుకంటే ఉపాధ్యాయుడిగా ఆయన చేసినటువంటి కృషి అటువంటిది. వేమన ఒక మాట చెప్పాడు, గురుడి జీవన ప్రయాణంలో ఎన్ని డక్కామోన్నారో, ఎంతటి అనుభవాన్ని సంపాదించారో, అందులో ఎంత లోతులున్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో అర్థమవుతుంది. మరి ఈ అదే గొప్ప మామూలు విషయం కాదు. చాలా మంది అనుకున్నారు ఎంత కష్టపడితే కానీ అది కాదు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఏ పరిశోధనకి సార్ అడ్డం సార్ స్మరణత గారు వేదిక దగ్గర వెనుకోలేదు బయట తిరగండి ఒకసారి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఓకే సార్. సంతోషం. అందరూ అదేవిధంగా ఈశ్వర్ కుమార్ సార్ కూడా సార్ తర్వాత సార్ ధన్యవాదాలు సార్. ప్లీజ్ సార్ ఇప్పుడు ఎందుకంటే సార్ సంభావన అప్పుడే చేస్తాము. ఎందుకంటే వాళ్ళ వైశాఖ వెళ్ళాలి కాబట్టి చేస్తాం. అంతే సన్మానం అంతా తర్వాత సార్. ఒకసారి ఓకే, థ్యాంక్ యూ. సార్ చూడండి అన్ని మరి
సార్ చూడండి సార్ 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 మేడం మేడం సార్ 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 చూడండి సార్ మేడం దగ్గర సార్ సార్ మేడం 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 ఓకే అమ్మ చూడండి మా అమ్మ మేడం ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టు సార్ సార్ మా అమ్మ చూడండి సార్ సార్ బయట వాళ్ళు వెళ్ళాలి బా. ఒకళ్ళ వేసి ఒకళ్ళ కూర్చోండి ఒకసారి తీస్తారు ఓకేలమ్మా సార్ సార్ పెంచు భూమిని కాగితంగా చేసుకుని కళాలను వృక్షాలను పేలాలుగా చేసుకొని సప్త సముద్రాలలో ఉన్నటువంటి మొత్తం నీటినంతా కూడా ఇంకుగా చేసుకొని గురువు యొక్క గొప్పతనాన్ని రాయాలనుకున్నా అది సాధ్యం కాదు. గురువు చూసుడు ఎంత గొప్పగా చెప్పాడు కబీర్ దాస్. అంటే గురువు యొక్క ప్రాధాన్యత అటువంటిది అని చెప్పి, ఎందుకంటే అనేక కోణాలను దర్శించాలి. అటువంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి వ్యక్తిపై ఒక పుస్తకం రాయాలంటే మామూలుగా సాధ్యం కాదు. ఆ పని నా ఆత్మీయ శిష్యుడు వెంకటయ్య చేశాడు. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈరోజు ఇద్దరే. ఒకరు కథానాయకుడు మల్లారెడ్డి గారు, రెండు ఉప కథానాయకుడు సైడ్ హీరో డాక్టర్ తవ్వాల వెంకటయ్య గారు. ఇద్దరి తప్ప మిగిలిన ఏ అంశమో మనం మాట్లాడడానికి లేదు. అంతే. మొదట వెంకటయ్య గురించి ఒక మాట చెప్పాలంటే, దళిత కులంలో పుట్టి నాకు తెలిసి ఆ విధంగా ఇబ్బందులు పడినటువంటి వాడు వేరే విద్యార్థి ఉన్నాడేమో అనిపిస్తుంది. మల్లికార్జున రెడ్డి గారు గురువు అన్న వాళ్ళు ఎవరు? గురువు గురించి ఒక పుస్తక రచన చేయాలి అంటే ఎంత కష్టం అనేది యోగి వేమన గారు, కబీర్ దాస్ గారు చెప్పిన విషయాన్ని ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. అయితే ఈ విషయాలు నాకు తెలియని విషయాలు ఇవి. కానీ ఒక టీచర్గా నేను ఎప్పుడూ కోరుకునేది ఇదే. మనం చెప్పే మాట, మనం చెప్పే పాఠం, మనం చెప్పే విషయం విద్యార్థులు వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళ జీవితంలో దాన్ని ఒక విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ప్రతి ఉపాధ్యాయుని తాలూకా ఆలోచన, ఆకాంక్ష. అది శ్రీ బత్తిన మల్లారెడ్డి గారు అది చేసి చూపించారు. గవర్నమెంట్ ఉద్యోగం రైల్వేస్లో జాబ్ వచ్చినప్పుడు కూడా అది ఎందుకో భగవంతుడు లేకపోతే వారు గురుదేవులు మార్గనిర్దేశం చేయడం వల్ల రైల్వేస్లో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని మళ్ళీ టీచింగ్లోకి రావడం. నేను చదువుకున్నప్పుడు టీచింగ్లో ఎప్పుడు రావడానికి ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే టీచింగ్ అనేది చాలా కష్టతరమైన ఒక వృత్తి.
మనము నేర్చుకోవాలి, మనం అవగాహన చేసుకోవాలి, ఎదుటి వాళ్ళకి అవగాహన అయ్యేటట్టుగా చెప్పాలి, వాళ్ళు ఆచరణప్రాయంగా ఉండేటట్టుగా చూడాలి. అయితే నేను అనుకునేవాడిని ఎప్పుడు కూడా టీచింగ్ లైన్లో రాకూడదు, వెరీ డిఫికల్ట్ అని. దీన్ని చెప్పిన మాట 91, 93లో నేను అనుకున్న మాట. బట్ అనుకోకుండా మా గురుదేవులు ఆ రోజు ఏ విధంగా అయితే నన్ను ఆదేశించారో అనుకోకుండా నేను టీచింగ్ లైన్లో జరిగింది 93లో. అలాగే నేను ఆయనతో పోల్చుకోవట్లేదు, కానీ చెప్తున్నాను గురుదేవుల ఆదేశాలు ఎలాగుంటాయి. ఎంత సౌకర్యవంతమైన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా మనం వదులుకొని టీచింగ్లో లైన్లోకి రావడం, ప్రతి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం. నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసేటప్పుడు చూశాను పూర్వ విద్యార్థులు ఏ పొజిషన్స్లో ఉన్నారు అనేది. పూర్వ విద్యార్థులు వాళ్ళు ఉన్న పొజిషన్స్ మన తాలూకా గౌరవం. పుస్తకాలు రాయడం మెయిన్ కాదండి. దిస్ ఇస్ ద మన గురించి మన స్టూడెంట్స్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉంటాయి. మా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు. నా స్కేల్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది నేను మా స్టూడెంట్లో చూస్తున్నాను, పూర్వ విద్యార్థుల్లో చూస్తున్నాను. మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి మంచి జీతాలు డ్రా చేస్తున్నారు. సో ఈవెన్ ఈ రోజుకి కూడా మన 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 పూర్వ విద్యార్థులు మనకి గౌరవం ఇస్తున్నారు అంటే మన విలువలు ఎంత ఉన్నాయో అన్నది సంఘంలో మనకు తెలుస్తుంది. ఏదైతే శ్రీ బత్తిన మల్లారెడ్డి గారు ఎప్పుడు ఊహించుంటారో నా జీవిత చరిత్ర ఒకరికి పాఠం అవుతుందని ఎవరికీ తెలియదు. అయితే ఈ తవ్వా వెంకటయ్య గారు ఎవరైతే ఏదో విధంగా ఇన్స్పైర్ అయ్యారు, నేను కూడా మా గురుదేవుల తాలూకా జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఇలాంటి ఉదాహరణ నేను చూశాను. ఇక్కడ డాక్టర్ తవ్వా వెంకటయ్య గారు ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి గారి ఇన్స్పిరేషన్తో ఈ పుస్తకం రాయడం జరిగిందని చెప్తున్నారు. అది ఎవరో ఒక కారణం అంటూ ఉంటుంది. రెండోది ఈ వెంకటయ్య గారు, డాక్టర్ వెంకటయ్య గారు శ్రీ బత్తిన మల్లారెడ్డి గారిని దగ్గరగా ఉండి ఆయన్ని స్టడీ చేయడం, అబ్జర్వ్ చేయడం, అతనిలో ఉన్న విలువల్ని తెలుసుకోవడం, ఆ విలువల్ని జాగ్రత్తగా క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తేవడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇది మల్లికార్జున రెడ్డి గారు మళ్ళీ చెప్పారు, ఇది అందరూ చదవాలి, దీని నుంచి ఏమి నేర్చుకోవాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది 2 పద్ధతులు. మన పుస్తకాన్ని మనమే రాయించుకునే పద్ధతి ఒకటి, మన పుస్తకాన్ని ఎదుటి వాళ్ళు రాసే పద్ధతి ఒకటి. సో మనకు తెలియకుండా మన ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళ తాలూకు ఆలోచనలు ఏంటి, మన గురించి మనలో ఉన్న మంచితనం ఏంటి అనేది దాన్ని క్రోడీకరించి రాయడం అనేది ఎంతో అనుభవం, ఎంతో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బయోగ్రఫీని రాసి ఆ బయోగ్రఫీని ఈ రోజుల్లో మనము దాన్ని ఎంతో విలువైన పుస్తకంగా చూస్తూ మనం అందులోనే మన డాక్టర్ తవ్వా వెంకటయ్య గారు రచించిన ఈ పుస్తకం శ్రీ బత్తిన మల్లారెడ్డి గారు శ్రీమతి పుల్లమ్మ గారి మీద రాసిన ఈ పుస్తకం ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళామణులు ఏమో సీరియళ్ళు చూస్తారు, మగవాళ్ళేమో క్రికెట్ ఇవన్నీ చూస్తారు. పిల్లలతో మనం గడిపే సమయం చాలా తక్కువ. మన పిల్లలతో మనం గడిపే టైం, the time which we are spending with our kids is in a 24 hours of time, even we are not spending more than an hour. ఒక గంట కూడా మనం పెట్టడంలే. అలాంటిది నిజంగా మన గురువు గారైన శ్రీ బత్తిన మల్లారెడ్డి గారు వాళ్ళ 4 బిడ్డల్ని
ఎంతో మహోన్నతంగా తీర్చిదిద్దారు. అంటే ఎలా తీర్చిదిద్దగలరు? వీరే కాకుండా వీరి శిష్యుల్లో ఎంతో మంది కూడా ఎన్నో మంచి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఏమిటిరా అంటే వీరికి ఉన్న క్రమశిక్షణ, పట్టుదల, ఏదైనా కార్యం అనుకుంటే దాన్ని సాధించే లక్ష్య సాధన కోసం ముందుకు వెళ్ళే విధానాన్ని, ఆ విధానాన్ని మన తవ్వా వెంకటయ్య గారు ఎంతో బాగా దాన్ని అద్భుతంగా మరిచి మాలాంటి నాన్ తెలుగు వాళ్ళకు కూడా తెలుగు బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో రాసిన దానికి నిజంగా కూడా మనము గర్వించదగ్గ విషయం. ఎందుకురా అంటే ఈ రోజుల్లో మానవతా విలువలు, తర్వాత కుటుంబంలో ఉన్న న్యూక్లియర్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇలాంటివి మనం నిజంగా కూడా ఒక లివింగ్ లెజెండ్ యొక్క జీవితం అంశాలు ఆయన చేసినవన్నీ కూడా మనము మరొకసారి ఈ డేటాని ఆర్కైవ్ చేసి రాబోయే తరాలు కూడా మనం ఇది అందించాలనే భావంతో మన తవ్వా వెంకటయ్య గారు రాశారు. నిజంగా కూడా వారు దాన్ని తవ్వా వెంకటయ్య గారు నాకు దాదాపుగా ఒక 14-15 సంవత్సరాలుగా మా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగాను, సమాజంలో మంచి పనులు చేసే వ్యక్తిగాను, తర్వాత తను ఒక మా బాధ్యతామైన పోస్టులో ఒకటి ఉండి తర్వాత ఈ మధ్యకాలంలో వారు విరమించడం కూడా జరిగింది. సో వారు నిజంగా కూడా రాబోయే రోజుల్లో ఎంత కష్టమైన నష్టమైన మన ప్రాంతంలో ఈ మానవత విలువలు పెంచేదానికోసం ఖచ్చితంగా తోడ్పడతారు. సో మన బత్తెన మల్లారెడ్డి గారి జీవిత చరిత్రలో చూస్తే వారి దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎందరో కూడా ఎన్నో సైన్స్ పరంగా కానివ్వండి ఎన్నో ఆవిష్కరణలు చేశారు. చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు. పేర్లు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. వారిలో ముఖ్యంగా డాక్టర్ వై పద్మనాభరెడ్డి గారు అనంతపురం, తర్వాత డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత మన విద్వాన్ డాక్టర్ గానుగుపెంట హనుమంతరావు గారు, తర్వాత తాతా నరసింహారావు గారు, వీరు ఇస్రోలో సైంటిస్టుగా ఉన్నారు. అదేవిధంగా జేఎస్ రెడ్డి అన్నపురెడ్డి గారు, ఇదే విధంగా మనకు మీద ఆధారపడి రచించాడంటే 13వ శతాబ్దంలో మనకు తిక్కన అనే ఒక కవి ఉన్నాడు. ఆ తిక్కన 13వ శతాబ్దంలోని గురువుల గురించి చాలా అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు. ఆ పద్యం ఏమిటంటే, ఆ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఎవరైనా తెలియని వాడికి తను తెలుసుకున్నది చెబితే ఈ భూమండలంలో ఉన్నటువంటి దానాలు ఎంత చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందట. ఏం చేయాలి వాళ్ళు? తనకు తెలిసినది ఇతరులకు చెప్పాలి. గురువు చేసే బాధ్యత అదే. ఇక్కడ మనం మీకు ఇంకొక పదాన్ని నేను పరిచయం చేస్తున్నాను. వికాసశీలత అన్న పదం మనం గమనిస్తే మల్లారెడ్డి గారి వికాసశీలత అంతా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం. అంటే ఆయన చేసిన కృషి ఇక్కడ ప్రతిఫలిస్తూ ఉంది మన సభలో. ఎట్లా ప్రతిఫలిస్తూ ఉంది అంటే, మీరు ఆయనకు కృతజ్ఞతగా ఈ సభకు రావడం, ఆయన మీకు ఇచ్చిన విజ్ఞానానికి కృతజ్ఞతలు చెప్పడంలో ఈ సభ వికాసశీలతగా కనిపిస్తుంది. అంటే వికాసంలో కూడా శీలత ఉంది. మనం ఈ పుస్తకం విషయానికి వద్దాం. ఆకాశమంతటి అక్షరం, సాగరమంతటి జీవితం రెండూ కలిసి అక్షర సాగరం. ఇందులో పెద్ద అర్థమే దాగి ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం పెద్ద మల్లారెడ్డి గారి జీవన తరంగాలు కనుక. ఇంకొక విషయం ఏమిటంటే, వారి ధర్మపత్ని పుల్లమ్మ గారు. ఆ పుల్లమ్మ గారిలో కూడా మనం వెనక నుంచి చదివితే మల్లన్న గారు ఇమిడి ఉన్నారు. ఆమె జీవితంలోనే కాదు, పేరులో కూడా ఇమిడి ఉన్నారు మల్లారెడ్డి గారు. చూడండి, పుల్లమ్మ తిరగదిప్పి చూడండి, మల్లారెడ్డి మల్లా అని వస్తుంది. అంటే జీవితంలోనే కాదు, పేరులో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఆయన జీవితం సముద్రం కాబట్టి అందులో కొన్ని తరంగాలను మనకు పరిచయం చేస్తున్నాడు మిత్రుడు తవ్వా వెంకటయ్య. తరంగం జీవిత అంతరంగాన్ని తెలియజేస్తుంది ఈ పుస్తకం.
ఏ ఉపాధ్యాయుడైనా తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, ఒక తత్వవేత్త అంటాడు, పిల్లల హృదయాలను గెలిస్తే ఆ తర్వాత పిల్లల మెదడును సులభంగా గెలవచ్చు అని. ఈ తత్వాన్ని తన వంట పట్టించుకున్నవారు మల్లారెడ్డి గారు. పిల్లల హృదయాన్ని గెలిచాడు, ఆ తర్వాత మెదడును సులభంగా గెలుచుకున్నాడు. ఇదే సందర్భంలో మనకు ఈ పుస్తకంలో అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు తవ్వా వెంకటయ్య. మొదటి పుట తెరవగానే, అంటే మొదటి పేజీ తెరవగానే జీవిత పరమాత్మాన్ని, తత్వాన్ని 2 మాటల్లో నిగ్గు తేల్చాడు వెంకటయ్య. ఏమంటాడంటే, ఆదర్శాలకు ఆచరణకు రవ్వంత వ్యత్యాసం లేని నిబద్ధతతో కూడిన మీ జీవితానికి ఇది ఒక చిరు కానుక అన్నాడు. అంటే చెప్పడం చేయడం 2 సమానంగా చేశాడు, ఏది చెప్తే అదే చేశాడు అని మల్లారెడ్డి గారిని 2 వాక్యాల్లో ఆయన జీవితం యొక్క పరమార్థాన్నంతా ఆ వాక్యాల్లో చెప్పేశాడు. తొలి పలుకులోనే ఈ మల్లారెడ్డి గారి గురించి ఎందుకు నేను మల్లారెడ్డి గారి జీవితాన్ని అక్షరబద్ధం చేస్తున్నాను అంటే, కొన్ని వేల మందికి అక్షరం తత్వాన్ని చెప్పిన మల్లారెడ్డి గారి జీవితంలోకి తొంగి చూసి ఆయన ఆత్మీయతను, ఆదర్శాలను, విలువలను, విశిష్ట గుణాలను కొంతమంది అయినా ఈ విధంగా ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాస్తున్నాను అన్నాడు. ఇందులో 12 మంది ప్రముఖులు ముందు మాటలు రాశారు. ఈ రచనలో 28 అంశాలు ఉన్నాయి. 28 అంశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయుడిగా గెలిచిన వేళ ఇది నన్ను ఆకట్టుకున్నటువంటి మొట్టమొదటి అంశం. ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం అంటే నన్ను ఆకట్టుకున్నటువంటిది. ఇంతకుముందు చెప్తున్నట్టుగా మనము తిక్కన పద్యంలో వికాసం అని అనుకున్నాం కదా. మల్లారెడ్డి సార్ దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి 15 సంవత్సరాల తర్వాత తను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడుతూ లేఖ రాసి వివరణ ఇవ్వడం. ఆ విద్యార్థి ఎవరు, ఏం రాశాడు అనేది మీరు పుస్తకం చూస్తే తెలుస్తుంది. ఈ సందర్భంలో ఆ విద్యార్థి రాసిన లేఖలోని ముఖ్యమైన విషయాలు మీ ముందుంచి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ లేఖలోని సారాంశమే మొత్తం పుస్తకం అంతా కనిపిస్తుంది. ఆ లేఖ ఒక మూర్తిమత్వానికి, పర్సనాలిటీకి నిబద్ధతగా అది నిదర్శనంగా నిలుస్తుంది. ఆ విద్యార్థి ఏమంటాడంటే, ఆ విద్యార్థి రాసిన లేఖ మల్లారెడ్డి సారి గారి యొక్క మూర్తిమత్వం అంతా తెలుస్తుంది. దాంట్లో ఏమంటున్నాడు ఆ విద్యార్థి, దయచేసి మేము చేసిన ఈ తప్పుకు నన్ను మీ కుమారుని వలె అనుకుని మన్నించమని సహృదయంగా కోరుచున్నాను. ఈ వాక్యము సారు పట్ల ఆ విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు అనే దానికి వాక్య నిదర్శనం. అంటే పిల్లలను, విద్యార్థులను కూడా తమ పిల్లలుగా భావించే వ్యక్తి. జీవితంలో ఎన్నో మంచి అలవాట్లు, నడవడికలు నేర్పించిన మీ విద్యా సంస్థ నన్ను ఎల్లవేళలా ఒక ఆదర్శ విద్యార్థిగా తీర్చిదిద్దింది. నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. జీవితంలో ఎక్కడికి వెళ్ళినా మీరు నేర్పించిన ఆ ఆంగ్ల విద్య నాకు ఎల్లవేళలా సహాయపడేది. తోటి విద్యార్థుల్లో, ఇతర విద్యా సంస్థల్లో నన్ను ఒక ప్రతిభావంతుడైన విద్యార్థిగా గుర్తించడంలో ఎల్లప్పుడూ మీ హస్తం ఉంది. అంటే విద్యార్థులను తనకంటే మించిన వాళ్ళలాగా ఆ విద్యార్థి ఎక్కడికి పోయినా ఒక ప్రత్యేకత ఉండేలాగా తీర్చిదిద్దిన వ్యక్తి మల్లారెడ్డి గారు. అంటే ఈ లేఖలో మల్లారెడ్డి గారి మూర్తిమత్వం అంతా కనిపిస్తుంది. ఇంకా ఏమంటున్నాడంటే ఆ విద్యార్థి, మీరు నాకు ఇచ్చిన ఈ సంస్కారం, విద్య, నడవడిక ఎన్నిచ్చారు చూడండి. మీరు నాకు ఇచ్చిన ఈ సంస్కారం, విద్య, నడవడిక ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనో నాకే కాదు, మరే విద్యార్థికి అర్థం కాదు. ఎల్లప్పుడూ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ దయచేసి మేము చేసిన ఈ తప్పును మన్నించండి అని చెప్పేసి ఆ లేఖను మల్లారెడ్డి గారికి రాశాడు. ఈ లేఖ అంతా మనం పరిశీలిస్తే ఈ లేఖలో మల్లారెడ్డి గారు చేసినటువంటి విద్యాదానం కానీ, విజ్ఞాన దానం కానీ, ఆయన యొక్క పర్సనాలిటీ కానీ మొత్తం కనిపిస్తాయి. మనం అంతా అన్ని మెతుకులు పట్టుకోనక్కర్లేదు. ఒక్క విద్యార్థి యొక్క అనుభవాన్ని మనం పరిశీలిస్తే
మొత్తం ఇతర విద్యార్థులకు మల్లారెడ్డి సార్ ఇతర విద్యార్థుల పట్ల ఏం చేసి ఉంటాడు అన్నది మనం అంచనా కట్టేయచ్చు. ఇది నాకు బాగా ఈ పుస్తకంలో బాగా నచ్చినటువంటి సంఘటన. ఈ పుస్తకం పల్లెల్లో ఒక సామెత ఉంది. ఆ సామెత కరెక్ట్గా సారు వెళ్ళిపోతుంది. ఏంటంటే ఇంట్లో గెలిచిన తర్వాత ఈదులో గెలిచాలనేది. కాబట్టి ఇంటి గెలిచి రచ్చ గెలిచాలనేది ఈ సామెత సారాంశం. సారు కొడుకులు, ఇద్దరు కొడుకులు ఒక కూతురు విదేశాల్లో ఉన్నారు. అది గొప్ప కాదు, దాన్ని నేను ఎప్పుడూ గొప్పగా భావించను. మన రాజేశ్వరి కడపలో ఉంది, ఆమె కూడా బాగా ఆర్థికంగా కూడా బాగున్నారు. దాన్ని కూడా నేను పెద్దగా హర్షించను. కానీ సారు మల్లారెడ్డి సారు వాళ్ళ పిల్లలను బ్రహ్మాండంగా సంస్కారంతో కూడినటువంటి చదువు చెప్పారు కాబట్టి, సంస్కారంగా తీర్చిదిద్దారు కాబట్టి ఈరోజు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా తండ్రికి అన్నం పెట్టని కొడుకు, తల్లిని హాస్టల్లో వదిలినటువంటి కొడుకు కూతురు అని వింటా ఉన్నాం. కానీ మల్లారెడ్డి సార్ గారి పిల్లలు ఈరోజు వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఆమె కడపలో ఉన్నా, మల్లారెడ్డి సార్ గారికి కానీ మేడం పుల్లమ్మ గారికి కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈరోజు నలుగురు పని వాళ్ళని పెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటం అనేది దాంతోనే ఆయన ఇంట్లో గెలిచినటువంటి విషయాన్ని గమనించాలా. ఇంట్లో వాళ్ళకే సంస్కారం నేర్పిన తర్వాత బయటికి నేర్పాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన విజయం సాధించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అది కాకుండా కొడుకులు తండ్రికి ఈరోజు ఎప్పుడెప్పుడు నెల వస్తుంది, ఆ నెలలో ఆయనకు వచ్చినటువంటి డబ్బులు ఎంత జైలు వేసుకుందామని చూసా ఏదో చేయాలని చెప్పి ₹1,00,00,000 పైన దాదాపు ₹1,50,00,000 ఒక ఆడిటోరియం ఆయన నిర్మిస్తా ఉన్నాడు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూతురుతో కొడుకులు అందరూ కలిసి ఆ స్కూల్ కట్టడానికి ముందుకు వచ్చి మా తండ్రి పేరు నిలబెట్టాలన్నటువంటి చూసినటువంటి కొడుకులుగా వాళ్ళను చాలా గొప్పగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మయ్య మన పుల్లమ్మ గారు, ఆయన కానీ సారు కానీ ఈరోజు కూడా అలాంటి భార్యాభర్తలు ఉండాలని చెప్పి భావించేటటువంటి పరిస్థితి అందరికీ ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు సీతారాములుగా శివపార్వతుల కంటే మిన్నగా వాళ్ళు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు అభిమానంతో ప్రేమతో ఉన్నారంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి భార్య మనసును ఇటు పిల్లల మనసును జయించినటువంటి గొప్ప యోధుడు మా మల్లారెడ్డి సార్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చదువు చెప్పేటప్పుడు తన పిల్లలు కానీ ఇతర పిల్లలు కానీ అందరినీ ఒకే రకంగా చూసేటటువంటి మనస్తత్వం. అబ్బాయి లేకపోతే అమ్మాయి అనేది అలవాటు. తన పిల్లలు కూడా చదువుకోకుండా మీరు సక్రమంగా చదవలేదమ్మాయి, మీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి. పొరపాటు వాళ్ళ పిల్లలు ఆ వరుసలో ఉన్నా కానీ ఎవరబ్బాయి మీ తల్లిదండ్రులు మీరు సక్రమంగా చదువుకోలేదని పిల్లలు కూడా ఒకే రకంగా చెప్పేటటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తి మా మల్లారెడ్డి సార్. ఆయన ఎందరిలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి గురువు. కాబట్టి ఇప్పుడు తెలివే అందరికీ కూడా పూర్తిగా ఇక్కడ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది మల్లారెడ్డి సార్ అని సక్రమంగా అందరికీ తెలిసిందే. ఆడిటోరియాలు 10 ఆడిటోరియాలు పద్ధతి కాదు. అంత గొప్ప వ్యక్తి మల్లారెడ్డి సార్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎప్పుడూ స్కూల్లో ఆయన టీచర్గా ఉంటే ఇంటర్వ్యూలు కుదిరితే వాళ్ళు స్కూల్లో ఉండేటువంటి ఒక రూమ్కు పోయి ఆ రూమ్ లో ఏంటో ఒకటి వ్యవహారాలు చేసుకుంటా ఏంటో లేనిపోయినటువంటి మాట్లాడుకుంటా ఉంటారు. కానీ మల్లారెడ్డి సార్ ఆ విధంగా కాదు. ఇంటర్వ్యూలు వదులుతానే నేరుగా ఇంటికి వచ్చి ఒక్క నిమిషమైనా అమ్మాయిని చూసి
మళ్ళా స్కూల్లో పోయేటటువంటి గొప్ప గుణమైనటువంటి వ్యక్తి మల్లాడి సార్ అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నన్ను అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి గారు నన్ను మహాభారత విజ్ఞాన సర్వస్వాన్ని గురించి పెద్దగా పొగిడినాడు. నిజానికి అది చాలా గొప్ప గ్రంథము. ఆ గ్రంథంలో మహాభారతంలో ఏ సందేహాలు వచ్చినా సరే సమాధానం ఉండేట్లుగా ఆ గ్రంథం రచించబడింది. చాలా పెద్ద బుక్ అది, 4 వాల్యూములు, 3200 పేజీలు. చాలా గొప్ప గ్రంథము. మహాభారతంలో సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఏ సందేహం వచ్చినా అందులో సమాధానం ఉంది. అట్లా రాసినా నేను. అందువల్ల ఆయన మల్లికార్జున రెడ్డి గారు దాన్ని పొగడడం సమంజసంగానే ఉంది. అది కాక వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా రాసినాను ఒకటి, ఈ మధ్యనే రిలీజ్ అయింది, జైమిని భారతం వ్యాఖ్య. మా పెద్దమ్మాయి లలిత పేరు మీద రాసినాను. ఆ పెద్దమ్మాయి మల్లారెడ్డి గారి పెద్ద కోడలే మా పెద్దమ్మాయి. ఆమె పేరు మీద ఆ గ్రంథం అంకితం చేసినాను. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక పుస్తకం శృంగార శాకుంతలం దాని మీద వ్యాఖ్య రాస్తూ ఉన్నాను. అట్లా చాలా గ్రంథాలే రాసినాను. కానీ ఇప్పుడు సందర్భము అది కాదు. మల్లారెడ్డి గారు నాకంటే చాలా పెద్దవారు, దాదాపు 10 ఏళ్ళు పెద్దవారైనా. ఆయన రైల్వేలో ఉద్యోగం చేసేప్పుడు నేను SSLC పాస్ అయినాను అంతే. కాకపోతే మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉంది. అందువల్ల ఆయనతో చాలా పరిచయం ఉంది. కానీ కాలేజీ, స్కూలు అట్లా పరిచయం లేదు. ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడు కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు కూడా నమస్కారాలు పెట్టి విరమిస్తున్నాను.